పాలకొల్లులో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను మంత్రి నిమ్మల రామానాయుడు పంపిణీ చేశారు. నాడు జగన్ పేదలకు ఉచిత వైద్యాన్ని పూర్తిగా దూరం చేస్తే నేడు చంద్రబాబు మళ్లీ పునరుద్ధరించి ఆదుకుంటున్నారని నిమ్మల అన్నారు. పేదలకు గుండె జబ్బులు వస్తే 6,000 విలువగల ఇంజెక్షన్ ఉచితంగా అందిస్తున్నాం. అన్ని వైద్య ఆరోగ్య ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంచాం. జగన్ కు ప్రతిపక్ష హోదా ఇవ్వంది మేము కాదు. ఆయన రాక్షస విధ్వంస పాలన చూసిన ప్రజలే ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. చేతకాని అస్తవ్యవస్థ పాలన చేసి ఆర్థిక అరాచకం సృష్టించి అందిన కాడికి దోచుకొని రాష్ట్ర ఖజానాను లూటీ చేశాడని నిమ్మల తీవ్రంగా విమర్శించారు. ఆర్థిక వ్యవస్థలను జగన్ చిన్నాభిన్నం చేసినా నేడు చంద్రబాబు కష్టమైన అభివృద్ధి సంక్షేమం దిశగా పాలన చేస్తున్నారని మంత్రి నిమ్మల చెప్పారు. చిక్కాల నుంచి ఎంత పెట్టాలి? 10,000 ఆర్పీపీని 17,000 నుంచి గారు ఆరోగ్యం కుదుటపడి ఇంటికి వచ్చినా కూడా ఒక పక్క ఆరోగ్యం కుదుటపడింది అని సంతోషించాలో, ఆ హాస్పిటల్కి చెల్లించినటువంటి బిల్లుల్ని మళ్ళీ ఎట్లా తీర్చాలి, బంగారం తాకట్టు పెట్టో, ఇల్లు తాకట్టు పెట్టో, ఎక్కడో అప్పు తెచ్చుకునో, వైద్యం చేయించుకున్నాం అనేటువంటి బాధ మరొక పక్కన ఉన్నటువంటి స్థితిలో అటువంటి బాధ వాళ్ళ ఇబ్బంది లేకుండా ఈవేళ మరి పెద్ద ఎత్తున ఎవరైతే ఈ యొక్క వైద్యం నిమిత్తం ఖర్చు ఏదైతే ఉందో దాన్ని ఇవాళ చెక్కుల రూపంలో పెద్ద ఎత్తున అందిస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు చూసాం, ఏదైతే గడిచిన 4-5 నెలల కాలంలోనే మన పాలకొల్లు నియోజకవర్గంలో మరి 1,59,17,259 రూపాయలు, అంటే ఇంత పెద్ద ఎత్తున 5-6 మాసాల్లోనే. మళ్ళీ ఈరోజు మరి 11,93,535 ఏదైతే ఒక 10 మందికి ఈరోజు కూడా సీఎంఆర్ఎఫ్ చెక్కులు, అంటే ఈ రకంగా 5-6 నెలల కాలంలోనే మరి దగ్గర మరి 1,70,80,00,000 రూపాయలు ఈరోజు సీఎంఆర్ఎఫ్ ద్వారా పేదలకు వైద్యం నిమిత్తం అందించామని అంటే ఈ ప్రభుత్వం ఎంత కష్టపడి పనిచేస్తున్నాం అనేటువంటిది ఇదే ఒక ఉదాహరణ అని చెప్పి తెలియజేసుకుంటూ, ఎవరైతే ప్రజలున్నారో వాళ్ళకి సేవ చేయాలనేటువంటి తపన ఉంటేనే ఇటువంటివి సాధ్యమవుతాయి. అవన్నీ లేనిటువంటి వ్యక్తులు కాబట్టి గత పాలనలో ₹1 కూడా ఎవరికి కూడా సరైనటువంటి విధంగా సీఎంఆర్ఎఫ్ అందలేదు అని అంటే మరి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎంత తేడా ఉంది సేవలు అనేటువంటి విషయాన్ని కూడా ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి